హాయ్ అరుణ్, హౌ ఆర్ యూ? మనం ఫైనల్గా 6 days అయితే కంప్లీట్ చేసేసాం. 6 days కూడా క్లియర్గా అన్ని బేసిక్స్ అనేది చూసామన్నమాట. ఇప్పుడు 7th డేకి వచ్చేసరికి మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి? స్ట్రింగ్స్ అన్నమాట. ఓకేనా? ఈ స్ట్రింగ్స్ అయిపోతే మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయినట్టే. ఓకేనా? ఇప్పటి వరకు మీరు ఈ వీడియోస్ అన్నీ ఫాలో అయినట్టయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చినట్టు. అంటే జావా కోడ్ ఎట్లా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, క్లాస్ ఎట్లా డిఫైన్ చేస్తాం, మెయిన్ మెథడ్ ఎట్లా డిఫైన్ చేస్తాం, ఆ బాడీలోనే మనం కోడ్ ఎట్లా రాస్తాం అనేది కూడా మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అందుకని ఈ డే 7 టాపిక్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ట్యాగ్ లైన్ ఏమి ఇచ్చాం? వర్క్ విత్ టెక్స్ట్ లైక్ ఏ ప్రో. అంటే ఏం లేదనమాట. స్ట్రింగ్స్ అంటే నథింగ్ బట్ ఏంటి? టెక్స్ట్. మనం ఏదైతే నేమ్ కానీ ఏదైనా మనం డబుల్ కోట్స్ ఉంటాయి చూసారా, వాటి మధ్యలో మనం ప్లేస్ చేస్తే ఎట్లా ఉంటాయి, ప్లేస్ చేస్తే ఇదే అనమాట స్ట్రింగ్. ఏదో ఒక లెటర్, క్యారెక్టర్స్. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి మనం ఈ డబుల్ కోట్స్ మధ్యలో పెడితే దీన్ని ఒక స్ట్రింగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఒక్కసారి ఈ డే 7లో ఏ కంటెంట్స్ డిస్కస్ చేయబోతున్నాం క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ అనేది ఇచ్చేద్దాం స్ట్రింగ్స్ గురించి. నెక్స్ట్ వై స్ట్రింగ్స్, ఇది ఎప్పుడు కామన్గా ఉండేదే మనకి. ఏది నేర్చుకున్నా క్వశ్చన్ అనేది ఫస్ట్ వేస్తాం, ఎందుకు ఇది నేర్చుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి? డిక్లేర్ చేసి ఇన్స్టలేట్ చేద్దాం స్ట్రింగ్స్ని. నెక్స్ట్ యాక్సెస్ చేయడానికి మనం కొన్ని ఆపరేషన్స్ అనేవి వాడాలన్నమాట. ఆపరేషన్స్ ఏంటో కూడా క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ స్ట్రింగ్స్ అనేవి కంపేర్ చేద్దాం. అంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ అనేది మనం ఇన్స్టలేట్ చేస్తే, ఓకే, దాని తర్వాత ఇంకో స్ట్రింగ్ మనం ఇన్స్టలేట్ చేసామనుకో, 1 అనేది ఒక స్ట్రింగ్ అయితే 2 అనేది ఒక స్ట్రింగ్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవి స్ట్రింగ్స్ కాదు. 2 స్ట్రింగ్ మనం ఇన్స్టలేట్ చేసి ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తాం అనమాట. ఓకే, దాన్ని కంపేరింగ్ స్ట్రింగ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? కామన్ స్ట్రింగ్ మెథడ్స్. కొన్ని కామన్ స్ట్రింగ్ మెథడ్స్ ఉంటాయి, అవి కూడా క్లియర్గా చూద్దాం. ఓకేనా? ఇవి ఈరోజు కంటెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? డెఫినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఏ స్ట్రింగ్ ఇన్ జావా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్ ఇన్ డబుల్ కోట్స్. అంటే స్ట్రింగ్ అనేది జావాలో ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏవైతే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో, సపోజ్ ఇందులో చూస్తే హలోలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, HELL. ఇవి ఒక సీక్వెన్స్ అనమాట. ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఎన్క్లోజ్డ్. దేంతో ఎన్క్లోజ్ అయి ఉంటుంది? ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్. ఓకే, డబుల్ కోట్స్ మధ్యలో ఎన్క్లోజ్ అయి ఉంటే దీన్ని స్ట్రింగ్ అని అంటారు అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం? రైటింగ్ హలో ఇన్ ఏ వాట్సాప్ చాట్. మన వాట్సాప్ చాట్లో హలో అనే ఒక టెక్స్ట్ నథింగ్ బట్ స్ట్రింగ్ అనమాట. జావా మెథడ్లో, జావా వేలో టెక్స్ట్ నథింగ్ బట్ స్ట్రింగ్. ఓకేనా? ఈ స్ట్రింగ్ అనేది టెక్స్ట్, డేటా అనేది స్టోర్ చేసుకుంటారు క్యారెక్టర్స్. ఓకేనా? ఇది డెఫినేషన్ అనమాట. నెక్స్ట్ వై స్ట్రింగ్స్. ఎందుకు ఈ స్ట్రింగ్స్ నేర్చుకోవాలి అంటే, స్ట్రింగ్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ అండ్ ప్రాసెస్ టెక్స్ట్ ఇన్ జావా. ఓకే, స్ట్రింగ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు? ఇవి స్టోర్ అండ్ ప్రాసెస్ టెక్స్ట్. ఏదైతే టెక్స్ట్ ఉంటుందో, మనం ఏదైతే రెస్పెక్టివ్ ప్రోగ్రామ్ అనేది చేసేటప్పుడు కొన్ని టెక్స్ట్స్ అనేవి వాడతాం కదా, ఆ టెక్స్ట్ని ఈ స్ట్రింగ్ అనేది స్టోర్ చేస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఓకే, జావాలో. అందుకే మన స్ట్రింగ్స్ అనేవి వాడతాం. అర్థమైంది కదా? ఈ రెస్పెక్టివ్ టెక్స్ట్ అనేది స్ట్రింగ్ స్టోర్ చేస్తుంది, స్టోర్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తుంది జావాలో. అందుకే మనం స్ట్రింగ్స్ అనేవి వాడతాం. నెక్స్ట్ ఏమేమి స్టోర్ చేస్తుంది? నేమ్స్ కానీ, మెసేజెస్ కానీ, ఫైల్ పాత్స్ కానీ అట్లా స్టోర్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పర్ఫార్మ్ టెక్స్ట్ ఆపరేషన్స్ లైక్ సెర్చ్, మోడిఫై, కంపేర్. నెక్స్ట్ స్ట్రింగ్ ఇంకేం చేస్తుంది? ఆపరేషన్స్ కూడా పర్ఫార్మ్ చేస్తుంది. ఎలాంటిది? సెర్చ్ చేయడం, మోడిఫై చేయడం, కంపేర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, ఎగ్జాంపుల్ ఏముంది? ఏ లాగిన్ ఫామ్ యూజెస్ స్ట్రింగ్స్ ఫర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అంటే మనం లాగిన్ ఫామ్ అనేది క్రియేట్ చేసాం. లాగిన్ ఫామ్ క్రియేట్ చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ అనేది వాడతాం కదా, ఆ ప్రోగ్రాంలో మన స్ట్రింగ్స్ అనేవి వాడతాం అన్నమాట. ఎక్కడ? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ సెర్చ్ చేసేటప్పుడు మన స్ట్రింగ్స్ అంటే నథింగ్ బట్ స్ట్రింగ్స్ నథింగ్ బట్ ఏంటి? ఈ నేమ్స్ కానీ టెక్స్ట్ కానీ
అవే కదా మనకి యూజ్ అవుతాయి ఒక ఫామ్ అనేది ఏదైనా రెడీ చేయాలంటే. అంటే ఫామ్ మీన్స్ నథింగ్ బట్ బేసిక్ డీటెయిల్స్, రైట్? అవి మనం ఇవ్వాలంటే మనం స్ట్రింగ్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఓకే, ఈ స్ట్రింగ్స్ని అయితే మనం ఇప్పుడు డిక్లేర్ చేసి ఇన్స్టలేట్ అయితే చేద్దాం. ఓకే, ఎట్లా మనం డిక్లేర్ చేసి ఇన్స్టలేట్ చేస్తాం? సపోజ్ మనం ఫస్ట్ ఏం వాడతాం ఇట్లా డిక్లేర్ చేయాలంటే డేటా టైప్ అనేది వాడతాం. స్ట్రింగ్ అనే డేటా టైప్ని వాడి నెక్స్ట్ వేరియబుల్ అనేది మెన్షన్ చేస్తాం. ఆ వేరియబుల్లో మన రెస్పెక్టివ్ వాల్యూ అనేది స్టోర్ చేస్తాం అనమాట. ఓకేనా? వేరియబుల్ నథింగ్ బట్ మీకు ఏం చెప్పా, కంటైనర్. వేరియబుల్ టాపిక్స్ చెప్పేటప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం వేరియబుల్ అంటే కంటైనర్ అని చెప్పేసి. ఓకేనా? ఆ వేరియబుల్ అనేది ఏ వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట. ఓకే, ఇట్లా డిక్లేర్ చేయడానికి. లేదు, ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇట్లా డేటా టైప్ ఇచ్చేసి నెక్స్ట్ వేరియబుల్ మెన్షన్ చేసేసి నెక్స్ట్ న్యూ స్ట్రింగ్ అని చెప్పేసి ఇట్లా లోపల మనం రెస్పెక్టివ్ ఏదైతే స్ట్రింగ్ వాల్యూ ఉందో అది మెన్షన్ చేయడం. ఇదేంటంటే కన్స్ట్రక్టర్ యూజ్ చేసి చేస్తాం అనమాట. ఓకే, కన్స్ట్రక్టర్ యూజ్ చేసి చేయడానికి ఇట్లా ఇదనమాట సింటెక్స్. లేదు నార్మల్గా అయితే ఇదనమాట సింటెక్స్. ఓకేనా? ఇలా మన స్ట్రింగ్స్ అనేది డిక్లేర్ చేసి ఇన్స్టలేట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, పుట్ మ్యాన్ నథింగ్ బట్ ఇది దేనిలో ఉంది, డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి ఇది స్ట్రింగ్ అనమాట. ఓకేనా? ఇట్లా డిక్లేర్ చేస్తాం, ఇన్స్టలేట్ చేస్తాం. నెక్స్ట్ డిక్లేర్ ఇన్స్టలేట్ అయిన తర్వాత ఏం చేయాలి, యాక్సెస్ అనేది చేసుకోవాలి. ఓకే, నువ్వు సపోజ్ ఒక డేటా టైప్ వాడేసి ఒక వాల్యూ అనేది ఇన్స్టలేట్ చేస్తావు. ఇన్స్టలేట్ చేయగానే ఎందుకు ఇన్స్టలేట్ చేస్తావు, దాన్ని యాక్సెస్ చేసుకోవడానికే కదా. ఇప్పుడు అట్లా అన్నమాట. ఇప్పుడు డిక్లేర్ చేసేస్తాం, ఇన్స్టలేట్ చేసేస్తాం. ఇప్పుడు మనం దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఒక సర్టైన్ ఆపరేషన్స్ అనేవి వాడాలన్నమాట. ఓకే, స్ట్రింగ్స్లో అవేంటి, లెంత్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, లెంత్ నథింగ్ బట్ ఏమంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. లెంత్ అనేది నువ్వు వాడితే ఈ ఆపరేషన్ నీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది డిటర్మైన్ చేస్తుంది. ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి నువ్వు రాసిన రెస్పెక్టివ్ స్ట్రింగ్లో అనేది అది డిఫైన్ చేస్తుంది లెంత్ అనేది. నెక్స్ట్ క్యార్ ఎట్ అనే ఆపరేషన్గా నువ్వు వాడితే యాక్సెస్ క్యారెక్టర్, ఏదైతే స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి చూసావు, నువ్వు ఏదైతే స్ట్రింగ్ అనేది ఇచ్చావో ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అనేది మన ఈ క్యార్ ఎట్ అనేది వాడేసి యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, దాని పొజిషన్ అనేది మనం మెన్షన్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సపోజ్ ఏముంది, రామ్ అని చెప్పేసి రాసాం మనం, ఇది ఒక స్ట్రింగ్. ఓకే, డబుల్ కోట్స్లో పెట్టాం. ఓకేనా? లెంత్ అనేసరికి ఎన్ని క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, దాని లెంత్ అనేది తెలుస్తుంది. క్యారెట్ అని చెప్పేసి ఒక పొజిషన్ అనేది ఇచ్చామనుకో, ఫస్ట్ పొజిషన్ ఇస్తే అక్కడ ఉన్న క్యారెక్టర్ ఏంటి, ఆర్, అది అవుట్పుట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. ఈ రామ్ అనే స్ట్రింగ్లో సబ్ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తుంది. సపోజ్ దీనిలో సబ్ స్ట్రింగ్ ఏం ప్రింట్ చేస్తుంది, ఆర్ఏ, రా, ఇదొక సబ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఈ సబ్ స్ట్రింగ్ అనే ఆపరేషన్ వాడి మనం ఇట్లా పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ప్రింట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు కార్తిక్. ఓకే, కార్తిక్ అనేది ఒక నేమ్. ఇప్పుడు నేమ్ నథింగ్ బట్ స్ట్రింగే కదా, ఇది డబుల్ కోట్స్లో మనం ఇచ్చాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాం, యాక్సెస్ చేసుకుంటాం. యాక్సెస్ చేసుకునేటప్పుడు లెంత్ మనకి తెలియాలంటే నేమ్ డాట్ లెంత్ అనేది మనం వాడామనుకో. ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుస్తుంది అనమాట మనకి. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కార్తిక్లో, K1, A1, R1, T1, ఓకే, H1, I1, K1, మొత్తం 7 క్యారెక్టర్స్. ఓకే, 7 క్యారెక్టర్స్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, నేమ్ ఎట్ క్యారెక్టర్ ఎట్ అంటే క్యారెట్ మీన్స్ మనం ఏదైతే పొజిషన్, నేను సెకండ్ పొజిషన్ మెన్షన్ చేసి యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు సెకండ్ పొజిషన్లో ఏముంది, నాకు ఆర్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే సంథింగ్ మన పొజిషన్స్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, 0, 1, 2 అట్లా కదా. ఆ పొజిషన్లో ఆర్ ఉంది కాబట్టి ఆర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ యాక్సెస్ చేయాల్సింది ఏంటి, సబ్ స్ట్రింగ్ అంటే పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకే, నువ్వు మెన్షన్ చేస్తావు పొజిషన్స్ ఏంటి, 0, 4, 0 నుంచి 4 వరకు సబ్ స్ట్రింగ్ ఏమొస్తుంది మనకి, కార్ట్ అనేది సబ్ స్ట్రింగ్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఆ సబ్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇట్లా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, ఎక్స్ట్రాక్టింగ్ ద ఫస్ట్ 4 letters ఆఫ్ అన్ ఈమెయిల్ ఐడి.
ఐ మీన్ నథింగ్ బట్ ఇదేంటి సబ్స్ట్రింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ యాక్సెస్ చేసుకునే ఎగ్జాంపుల్ అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, ఇది కాపీ చేసి నేను పేస్ట్ చేస్తాను విఎస్ కోడ్లో. మీరు మాత్రం అట్లా చేయబోకండి, అందరూ కూడా విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇవన్నీ చిన్నవి కాబట్టి జస్ట్ మీరు ప్రాక్టీస్ అనేది అవ్వండి అన్నమాట. ప్రాక్టీస్ నథింగ్ బట్ జస్ట్ టైప్ చేయండి, చిన్నవా కదా. ఇప్పుడు మీరు అడ్వాన్స్లోకి వెళ్ళేటప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అనేటప్పుడు మీరు ఐ మీన్ కొంచెం కోడ్ అనేది పెట్టుకుంటూ కొంచెం మీరు కొడుతూ అట్లా చేసుకోవచ్చు. ఈ చిన్న మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేశారంటే మీకు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేటప్పుడు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఏమిద్దాం, ఫైల్ నేము స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ .java ఎక్స్టెన్షన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇచ్చాక మెయిన్ మెథడ్ అనేది ఇవ్వాలి. ఏంటి మెయిన్ మెథడ్? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, ఇందులోని మనం బాడీ ఆఫ్ ది లెటర్ అనేది కాపీ చేయాలి. ఐ మీన్ కాపీ చేయాలంటే మీరు టైప్ చేయాలి. ఓకేనా, ఓకే ఇక్కడ చూసుకుందాం. స్ట్రింగ్ నేమ్ అనేది మనం డిక్లేర్ చేసాం, కార్తిక్ అనేది. నెక్స్ట్ ఏం చేసాం, అవి యాక్సెస్ చేయడానికి సెట్ అయిన ఆపరేషన్. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి మనకి లెంత్ తెలియడానికి లెంత్ ఆపరేషన్ వాడాం. క్యారెక్టర్ ఎట్ సంథింగ్, ఈ క్యారెక్టర్ దగ్గర ఏ క్యారెక్టర్ ఉందని చెప్పడానికి మన ఇండెక్స్ పొజిషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేసాం అనమాట. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ అనేది మనకు తెలియడానికి ఆ రెస్పెక్టివ్ ఇండెక్స్ పొజిషన్స్ ఉంటాయి చూసావు, రెస్పెక్టివ్ 0 and 4 సంథింగ్ ఏదైనా ఆ స్ట్రింగ్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో బేస్డ్ ఆన్ దట్ పొజిషన్ అనేది మన పొజిషన్స్ మెన్షన్ చేసి సబ్స్ట్రింగ్ అనేది ప్రింట్ చేస్తాం. ఓకేనా, కరెన్సీస్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసి, ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఓకే, Ctrl+S కొట్టేసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే, అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. అవుట్పుట్ ఏమొచ్చింది, ఫస్ట్ ఏంటి, లెంత్ అనేది మనకు కావాలి. లెంత్ ఎంత వచ్చింది, 7 అనేది సరిపోయింది కదా. మనం ప్రోగ్రామ్ డిస్కస్ చేసుకునేటప్పుడు చూసారు ఏవేవైతే మనకు అవుట్పుట్ వచ్చాయో అవి క్లియర్గా వచ్చాయి. ఓకేనా, ఇదనమాట ఎట్లా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, స్ట్రింగ్స్ని యాక్సెస్ చేసుకునే పద్ధతి ఇది. ఓకే, డిక్లరేషన్ అయిపోయింది, ఇనిషియలైజేషన్ అయిపోయింది, నెక్స్ట్ యాక్సెసింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటి, కంపేరింగ్ స్ట్రింగ్స్ని ఎట్లా కంపేర్ చేస్తాం. ఈ స్ట్రింగ్స్ని కంపేర్ చేయడానికి కూడా కొన్ని ఆపరేషన్స్ అనేవి వాడతాం. ఓకే, ఏంటవి, ఈక్వల్స్ అర్థమైందా. రెండు కూడా నియర్లీ ఈక్వల్గానే ఉంటాయి, కానీ సింటెక్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఐ మీన్ ఏంటంటే ఈక్వల్స్ వచ్చేసి కంపేర్స్ కంటెంట్. ఇప్పుడు ఏదైతే కంటెంట్ ఉందో జావా ఈ రెండు స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్ A = జావా, స్ట్రింగ్ B = జావా, అండ్ ఆల్సో స్ట్రింగ్ C = న్యూ స్ట్రింగ్ జావా. ఇవి 3 మన స్ట్రింగ్స్ అనేవి డిక్లేర్ చేసాం, ఐ మీన్ ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ మనకి 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటవి, ఫస్ట్ ఆపరేషన్స్ వచ్చేసి ఈక్వల్స్, సెకండ్ ఆపరేషన్ ఏంటి, నార్మల్ ఈక్వల్. ఇప్పుడు ఫస్ట్ నువ్వు వాడేవంటే జస్ట్ కంటెంట్, ఇక్కడ ఏదైతే వాల్యూ ఆఫ్ కంటెంట్ ఉందో దాన్ని మాత్రమే కంపేర్ చేస్తుంది. ఈ సెకండ్ ఈక్వల్ టు ఇట్లా 2 ఈక్వల్ టు వాడేవంటే నీకేంటి, మెమరీ లొకేషన్ కంపేర్ చేస్తుంది అనమాట. ఆ రెస్పెక్టివ్ ఏదైతే స్ట్రింగ్ ఉందో దాని మెమరీ లొకేషన్ కూడా అది కంపేర్ చేస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ ఏంటి, వేరియబుల్స్ మెన్షన్ చేసాం, ABC, ఇవి మన వేరియబుల్స్. ఓకేనా, ఈ వేరియబుల్స్ వాడి మనం కంపేర్ చేస్తాం. యాక్సెస్ చేసుకునేటప్పుడు ఏమన్నాం, A.=B అంటే ఇక్కడ ఏ వేరియబుల్కి B వేరియబుల్కి ఈక్వల్స్ అనే ఈ ఆపరేషన్ వాడి కంపేర్ చేస్తాం. ఏ అంటే ఏలో ఏం వాల్యూ ఉంది, జావా అనేది ఒక వాల్యూ, Bలో వచ్చేసి జావా అనేది వాల్యూ, రెండు కూడా సేమ్ కాబట్టి ట్రూ అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఏ వేరియబుల్ C వేరియబుల్, ఈ రెండు కూడా కంపేర్ చేస్తున్నాం. దేంతో, ఈక్వల్ టు ఇది దేన్ని మనకు చూపిస్తుంది, మెమరీ లొకేషన్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక స్ట్రింగ్స్కి ఒక నేచర్ ఉందన్నమాట. ఆ నేచర్ ఏంటి, ఇమ్యూటబుల్ నేచర్. ఓకే, ఇమ్యూటబుల్ నేచర్ అంటే ఒక్కసారి నువ్వు క్రియేట్ చేస్తే, ఐ మీన్ స్ట్రింగ్ అనేది ఇనిషియలైజ్ చేస్తే అది చేంజ్ అవ్వదన్నమాట, అది కాన్స్టెంట్గా అట్లా ఉండిపోతుంది. దాన్ని ఇమ్యూటబుల్ అంటారు. మనం ఒకవేళ మాడిఫై చేయాలనుకుంటే కొత్త న్యూ ఆబ్జెక్ట్ అనేది, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, అప్పుడే మనం మాడిఫై చేయగలం.
ఇక్కడ చూస్తే కనుక హలో అనేది డిక్లేర్ చేసేస్తాం స్ట్రింగ్ వాల్యూ. నెక్స్ట్ ఎస్ కంకాట్ వరల్డ్ అనేది కూడా ఇచ్చాం, ఇక్కడ కూడా ఒక స్ట్రింగ్ ఇచ్చాం. కానీ ఇక్కడ మనం యాక్సెస్ చేస్తుంది ఏంటి, ఎస్ మాత్రమే యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టెంట్గా అది మాత్రమే ప్రింట్ అవుతుంది. చూసారు కదా, ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్ నేచర్, అంటే అది చేంజ్ అవ్వదు, ఒక్కసారి మనం ఇనిషియలైజ్ చేసేస్తాం స్ట్రింగ్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ లెటర్ రిటర్న్ విత్ పెన్, పెన్తో ఒక లెటర్ అనేది రాస్తాం. వన్స్ రిటర్న్ యూ కెనాట్ ఎరైజ్, నువ్వు పెన్సిల్తో రాస్తే ఎరైజ్తో చెరిపేస్తావు, పెన్తో రాస్తే దేంతో చెరుపుతావు. ఓకే, అది చెప్పాడు ఒక రియల్ టైం, అంటే ఇట్లా. ఓకేనా, స్ట్రింగ్స్ కూడా ఇమ్యూటబుల్ నేచర్ అనేది ఉంటుంది లైక్ పెన్. ఓకేనా, నెక్స్ట్ కామన్ స్ట్రింగ్ మెథడ్స్. కొన్ని కామన్ స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇవి స్ట్రింగ్స్ని అప్డేట్ చేయడానికైనా అట్లా దానికి వాడతాం అనమాట. టు అప్పర్ కేస్ అనేది ఒక మెథడ్. టు అప్పర్ కేస్ అంటే నువ్వు లోవర్ కేసులో రాస్తే అది అప్పర్ కేసులోకి షిఫ్ట్ అయిపోతుంది. టు లోవర్ కేస్ అంటే అప్పర్ కేసులో ఉంటే లోవర్ కేసు షిఫ్ట్ అయిపోతుంది. ట్రిమ్ నథింగ్ బట్ అది నువ్వు ఏదైతే ఇప్పుడు రాసే, ఇక్కడ చూడండి డబుల్ కోట్స్ ఇచ్చాం, ఇక్కడ చూడండి చాలా గ్యాప్ ఉంది, ఇక్కడ చాలా గ్యాప్ ఇచ్చి తర్వాత డబుల్ కోట్స్ ఇచ్చాం. ఇట్లా ఏవైనా స్పేసెస్ కానీ, ఈ మధ్యలో స్పేసెస్ కాదు, ఇక్కడ సైడ్ మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో ఇండెక్స్ ఎన్ చేస్తామో వాటి ఫ్రంట్ బిహైండ్ స్పేసెస్ అనేవి ఉంటాయి కదా, ఆ ట్రిమ్ అనేది మెథడ్ అనేది అవి నెగ్లెక్ట్ చేసి ప్రింట్ చేస్తారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి వేరియబుల్ అనేది మెసేజ్ అనేది డిక్లేర్ చేసి జావా మాస్టరీ అనేది స్ట్రింగ్ అనేది మనం డిక్లేర్ చేసాం. ఇప్పుడు మెసేజ్ డాట్ ట్రిమ్ అనే మెథడ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తే మనకి స్పేసెస్ అనేది తీసేసి జావా మాస్టరీ మాత్రమే అది ప్రింట్ చేస్తారు అనమాట అవుట్పుట్లో. ఓకేనా, మిగతా అట్లా కాదు, నార్మల్గా అప్పర్ కేస్ అయితే అప్పర్ కేసులోకి షిఫ్ట్ చేస్తుంది, లోవర్ కేస్ అయితే లోవర్ కేసులో షిఫ్ట్ చేస్తుంది. ఓకేనా, రీప్లేస్ నథింగ్ బట్ మన రీప్లేస్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి వేరే స్ట్రింగ్ అనేది మనం మెన్షన్ చేస్తే, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దానిలో ఇక్కడ చూసారా మెసేజ్ డాట్ రీప్లేస్ అని పెట్టేసి జావా ప్లేస్లో నేను కోడ్ అనేది పెట్టమంటున్నాను. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, కోడ్ మాస్టరీ. ఓకే, జావా మాస్టరీ బదులు కోడ్ మాస్టరీ అనేది వచ్చింది, ఎందుకంటే నేను రీప్లేస్ మెథడ్ అనేది వాడాను. ఓకే, కంటెంట్స్ కూడా ఏం లేదు, స్ట్రింగ్ని మెన్షన్ చేసి ఈ పార్ట్ ఉంది, సపోజ్ జావా మాస్టరీలో జావా అనేది కంటైన్ అయ్యి ఉంది అని డిఫైన్ చేయడానికి కంటెంట్స్ అనే మెథడ్ అనేది మనం వాడతాం అన్నమాట. ఇవన్నీ కూడా కొన్ని కామన్ స్ట్రింగ్ మెథడ్స్ అన్నమాట. ఓకే, ఇవేం ఉండదు, జస్ట్ మనం ఒక్కసారి ఇవి కూడా ఏం చేద్దాం, VS కోడ్లో రన్ చేసి చూద్దాం. ఓకేనా, VS కోడ్ ఓపెన్ చేసుకోండి, ముందు రాసిన దాన్ని మల్టిపుల్ కమెంట్స్ ఇచ్చేసి ఇప్పుడు చేయాల్సింది బాడీ ఆఫ్ ది లెటర్లో పెడదాం. ఓకేనా, ఓకే చూడండి అక్కడ మెసేజ్ అనేది డిక్లేర్ చేసేసాం జావా మాస్టరీ. ఇక్కడ కొన్ని మనం మెథడ్స్ అనేవి వాడుతున్నాం, ఆపరేషన్స్, ట్రిమ్ ఒకటి, టు అప్పర్ కేసు, రీప్లేస్, ఈ మూడు మాత్రమే వాడతాం అనమాట. ఏం చేయండి, కంట్రోల్ S చేసి రన్ చేద్దాం. ఓకే, రన్ చేస్తే మనకేమొచ్చింది, ఫస్ట్ మీరు క్లియర్గా గమనించండి ఇక్కడ. ఓకే, మెసేజ్ ట్రిమ్ ఫస్ట్ మనం వాడింది ఏంటి, మెసేజ్ ట్రిమ్. ఈ ట్రిమ్ దగ్గర నేను ఏం చెప్పా, మనకి ఏవైతే ఇండెక్స్ పొజిషన్లు మనం ఫ్రంట్ బిహైండ్ వాడతామో వాటిని నెగ్లెక్ట్ చేస్తాను అనమాట ఈ ట్రిమ్ మెథడ్ అనేది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ చాలా స్పేస్ ఇచ్చాం, బ్యాక్ ఇండెక్స్ పొజిషన్స్ చాలా స్పేస్ ఇచ్చాం, అవన్నీ నెగ్లెక్ట్ చేసి ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ స్టార్టింగ్ నుంచి అది ప్రింట్ చేసేసింది. ఇది ట్రిమ్ యొక్క స్పెసిఫికేషన్. కానీ ఇక్కడ టు అప్పర్ కేస్ అని నువ్వు వాడావు. ఓకే, టు అప్పర్ కేస్ అని నువ్వు వాడావు. ఓకే, అప్పర్ కేస్కి వచ్చేసరికి ఇది ఎట్లా ప్రింట్ చేసింది, ఆ యొక్క పొజిషన్స్ అనేది వదిలేసి నువ్వు ఎంత పొజిషన్ అయితే గ్యాప్ ఇచ్చావో అదంతా వదిలేసి అక్కడ ప్రింట్ అయ్యింది. ఓకే, దీనికి ట్రిమ్లా స్పెసిఫికేషన్ అనేది ఉండదు మిగతా మెథడ్స్. ఓకేనా, నెక్స్ట్ రీప్లేస్, జావా ప్లేస్లో కోడ్ అనేది రీప్లేస్ చేస్తాం, అట్లనే ప్రింట్ అయింది. ఏదైతే మనం పొజిషన్ అనేది గ్యాప్ ఇచ్చామో ఆ పొజిషన్స్ దాటి అది అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటారు. ట్రిమ్ మెథడ్కి రిమైనింగ్ మెథడ్స్కి డిఫరెన్స్ ఇది అనమాట. ఓకేనా, పొజిషన్ అనేది ట్రిమ్ అనేది ఏమైనా స్పేసెస్ ఉంటే స్పేసెస్ని నెగ్లెక్ట్ చేసేస్తుంది, మిగతా మెథడ్ నెగ్లెక్ట్ చేయదు. జస్ట్ మనం ఏదైతే కంటెంట్ అక్కడ మెథడ్లో పెడుతున్నామో అప్పర్ కేసు, లోవర్ కేసు, రీప్లేస్, బేస్డ్ ఆన్ దట్ కంటెంట్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట.
అది పొజిషన్ మనం ఎట్లా మెన్షన్ చేస్తే అట్లా అది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, ఇవన్నమాట కామన్ స్ట్రింగ్ మెథడ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏమేమి నేర్చుకున్నావు గుర్తుపెట్టుకో. ఏమేమి నేర్చుకున్నావు ఇప్పటివరకు డే 7లో? మనం ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏం చూసాం, వై స్ట్రింగ్ ఎందుకు నేర్చుకోవాలో కూడా చూసాం. దీనికి ఏ నేచర్ ఉంటుంది, ఇమ్యూటబుల్ నేచర్ అంటే కెనాట్ బి చేంజ్డ్ అని కూడా చూసాం. నెక్స్ట్ దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి మనం వాడాలి, ఆ ఆపరేషన్స్ కూడా చూసాం. ఏంటి ఆపరేషన్స్ యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకుంటే లెంత్ ఆపరేషన్, క్యారెట్, సబ్స్ట్రింగ్ ఇట్లా ఉన్నాయి చాలా. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ కంపేర్ చేయడానికి ఈక్వల్స్ ఇట్లా వాడతామని చెప్పాం. నెక్స్ట్ ఏంటి కామన్ స్ట్రింగ్ మెథడ్స్ ఇవని చెప్పాం. ఏంటి 2 అప్పర్ కేసు, 2 లోవర్ కేసు, ట్రిమ్, రీప్లేస్ అండ్ కంటైన్స్. ఓకే, అర్థమైంది కదా, ఇవన్నమాట యూస్ఫుల్ మెథడ్స్. ఇవి మ్యూటబుల్ కావాలంటే మనం ఏం చెప్పాం, మ్యూటబుల్ మీన్స్ చేంజ్ చేయాలంటే మన రెస్పెక్ట్ కొత్త న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాం. ఇదనమాట పూర్తి స్ట్రింగ్స్ యొక్క టాపిక్. ఓకేనా, ఓకే, ఇక్కడ వరకు మనకి కొంతవరకు బేసిక్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి అనమాట. ఓకే, ఇంకా ఉన్నాయి, చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ బేసిక్ వరకు అంటే ఇక్కడ వరకు మనకి నార్మల్గా మనం కాలేజ్లో నేర్చుకున్న క్లియర్గా చెప్పేస్తారు. ఓకే, మీరు క్లాసులు వినుంటే మీకు అర్థమైపోతుంది. ఐ మీన్ ఒక్కొక్కసారి క్లాసుల్లో కంప్లీట్గా టాపిక్ గురించి చెప్పలేరు, ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరదు. కాబట్టి మీరు ఏదైనా ట్యూటోరియల్ అనేది ఫాలో అయితే ఇక్కడ వరకు బేసిక్స్ అనేది చాలా హాయిగా వెళ్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత నుంచి ఆట అనేది మొదలవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ వరకు నీకు జావా అనేది జస్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అన్నీ కూడా క్లియర్గా నువ్వు కొంచెం అర్థమవుతాయి. ఇంకా అప్పటి నుంచి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే కొంచెం ఒక మీడియం లెవెల్లోకి మనం ఎంటర్ అవుతూ ఉంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు మనం ఒక బిల్డింగ్ బ్లాక్స్ టైప్ ఆఫ్ బేసిక్స్ అనేవి మనం డిస్కస్ చేసేస్తాం. ఓకే, దీని తర్వాత మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటి, ఊప్స్ అనమాట, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఇది మండే నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఎందుకు రేపు స్టార్ట్ చేయట్లేదంటే రేపు నీకు చెప్పాను కదా, వీక్లీ మనం వీకెండ్లో ఏదైతే టాపిక్స్ నేర్చుకున్నామో వాటి మీద ఒక మినీ ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి రేపు మన డే 8 అనేది మినీ ప్రాజెక్ట్కి అయితే పెడదాం. ఓకేనా, మినీ ప్రాజెక్ట్ అంటే పెద్దగా ఏముండదు, క్లియర్గా ఆ మినీ ప్రాజెక్ట్ ఏంటో అనేది కూడా చూద్దాం. ఓకే, డే 7 తర్వాత వాట్ నెక్స్ట్, డే 8లో మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా మీరు ఒక మినీ ప్రాజెక్ట్ అనేది చేయొచ్చు. ఓకే, ఆ మినీ ప్రాజెక్ట్ అనేది ఏంటి, సపోజ్ ఒక స్టూడెంట్స్ మార్క్ షీట్, ఐ మీన్ మన రిపోర్ట్ కార్డ్ ఉంటుంది కదా, మన మార్క్స్ అన్నీ ఉంటాయి, వాటిని ఈ కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేసి మన మినీ ప్రాజెక్ట్ అనేది చేద్దాం. ఏంటి ఆ కాన్సెప్ట్స్ మనం ముందుగానే డిస్కస్ చేసుకున్న వేరియబుల్స్, ఇన్పుట్, అవుట్పుట్, ఇఫ్ ఎల్స్, స్విచ్, లూప్స్, అరేస్, స్ట్రింగ్స్. ఓకే, ఈ బేసిక్ టాపిక్స్ అన్నీ యూజ్ చేసేసి ఆ స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఓకే, ఇదన్నమాట రేపు వీకెండ్ యొక్క వైబ్. క్లియర్గా సింపుల్గా అయిపోతుంది. రేపు మినీ ప్రాజెక్ట్ కూడా చూసేద్దాం. ఫ్రెష్గా మండే నుంచి మనం ఊప్స్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్గా. ఓకే, ఈ డే 7లో ఈ స్ట్రింగ్ టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమైనట్టయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ అనేది కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 25 days జావా మాస్టరీ ఛాలెంజ్ అనేది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.